హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనకి ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయింది. మరి ఈ సమ్మర్లో పిల్లలు ఏం చేయొచ్చు అనే టాపిక్ని తీసుకున్నాము. మనతో పాటు నరసింహులు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది పిల్లలకి, పల్లెటూరు వాతావరణం విలేజెస్ అంటాం కదా, ఎట్లా ఉంటుంది మా ప్రేక్షకులకు తెలపండి సార్. పిల్లలు అంటే పిడుగులు కదా, చిచ్చర పిడుగులు. చిచ్చర పిడుగులు. వాడు ఒకటే అయితే పర్వాలేదు, వాటితో పాటు నలుగురు మళ్ళీ 4 కోతులు తయారవుతాయి. వాళ్ళు గుంపుతో వెళతారు ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి వాళ్ళ ఎనర్జీస్ కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ రేపు ఏమా. సో వేసవకాలంలో జనరల్గా మన పెద్దవాళ్ళు ఏం చెప్తామంటే ఎండలోకి వెళ్ళొద్దు అని చెప్తాము. కానీ అది అన్నీ అయ్యే పని కాదు. ఎందుకంటే తల్లి ఇంట్లో ఉండదు, తండ్రి ఇంట్లో ఉండదు. నేను టౌన్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఎట్లా జాబ్కి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరిని ఏదో బేబీ కేర్ సెంటర్లో పెడతారు. జనరల్గా సమ్మర్ వెకేషన్ ఎలా ఉంటుందంటే మన సిటీస్లో అయితే బేబీ సెంటర్స్ ఉంటాయి. ఎట్లా అంటే బేబీ కేర్ అని కాదు, సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి. సమ్మర్ క్యాంప్స్లో పెట్టేయాలి వీళ్ళ పిల్లల్ని. సమ్మర్ క్యాంప్లో మార్నింగ్ నుంచి ఐ థింక్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటాయి. అలా పెడుతూ ఉంటారు వాళ్ళు. లంచ్ కూడా అక్కడే పెడతారు వాళ్ళు. అన్నీ పోటరీ కానీ రకరకాల పెయింటింగ్, డ్రాయింగ్, పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్, లాంగ్వేజ్ అలాంటివి నేర్పిస్తారు. లేదా ఎన్ని గేమ్స్ అన్నీ నేర్పిస్తారు. అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదమ్మా వాళ్ళ సిటీస్లో మటుకు. అక్కడికి వెళ్ళే పిల్లవాడి హాబీని బట్టి మనకు కూడా దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లవాడు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో మనం తెలిస్తే హాబీ నుంచి దాన్ని ప్రొఫెషన్గా మార్చొచ్చు వాడిని. చదువుతో పాటుగా వీడు చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అందులో, సపోజ్ పెయింటింగ్లో ఉన్నాడు అనుకోండి, ఆ పెయింటింగ్ క్లాస్ తర్వాత కంటిన్యూ చేయొచ్చు. చేస్తే ఏమవుతుందంటే వాడికి ఈ హాబీ వల్ల వాడికి ఒక ప్రొఫెషనల్గా కూడా తయారవుతాడు. పైగా అది వాడికి ఎమోషనల్గా వెంట అవుతుంది. ఏదన్నా వెంట అంటే ఒక బయటికి వెళ్ళే మార్గం అనిపిస్తుంది అనమాట. ఎప్పుడన్నా వాడికి మనసు వే కనిపిస్తుంది. బాగాలేదు అనుకోండి, ఆర్ట్స్ ఎప్పుడు, అందుకని ఆర్ట్స్ అంటారు వాడిని. మనకి ఎప్పుడు కూడా అందులో ఉన్నప్పుడు యాక్టింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, లేకపోతే నీకు ఏం నచ్చిందని ఇమిటేషన్ కావచ్చు. లైక్ యాంకరింగ్ ఎలా చేస్తావరా అని అడిగితే అది కూడా యాంకరింగ్ ఇమిటేట్ చేయొచ్చు. సో దట్ వాటికి ఏంటంటే నేను చేస్తున్నాను, నేను ఈ పని చేశానటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళు రావాలి. సో ఈ పర్పస్ ఏంటంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం అన్నది ముఖ్యమైన లక్ష్యంగా ఉండాలి. ఉంటే ఏం చేయాలంటే ఏదో సమ్మర్ క్యాంపు మనం వదిలించుకుందాం, మనం ఇబ్బందులు పెట్టకూడదు, ఇంటిలో పిల్లల్ని ఎక్కడ పడేద్దామని ఆలోచనతో కాకుండా తల్లిదండ్రులు ఒక ప్రణాళికబద్ధంగా పిల్లలకి మంచి కోరుకుంటూ తీసుకెళ్దాం. ఇంట్లో ఆల్రెడీ వచ్చి అబ్జర్వ్ చేస్తుంటారు కదమ్మా, వీడు ఏంటో ఇప్పుడు అది చేస్తుంటాడు ఇది చేస్తుంటాడని. దాని తగ్గ సమ్మర్ క్యాంపులో పడేస్తే వాడు ఏం చేస్తాడు, దాని కన్సర్న్ 2-3 ఆర్ట్స్ ఉంటాయి ఇక్కడ, ఆ 2-3 పెట్టేస్తే అందులో వాడు ఎక్కడో దానికి బాగా ఎక్కువ ఇంక్లినేషన్ కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయినప్పుడు వాడిని సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత మిగతా రోజుల్లో కూడా అందులో పెట్టేస్తే వీళ్ళకి బాగుంటుంది, పిల్లవాడికి కూడా వాడి ఖాళీ టైంని ఎలా వాడుకోవాలో వాడికి అర్థమవుతుంది. లేకపోతే ఖాళీ టైంలో వీళ్ళని విసిగించడం జరుగుతుంది. వాడి ఖాళీ టైం ఉండొచ్చు, వాడి ఖాళీ టైం వీడికి బిజీ టైం ఉండొచ్చు. పేరెంట్స్కి క్లాస్ అంతా అక్కడే వస్తుంది కదా, టైం సెట్ అవుతుంది. వాడి బిజీ టైంలో వీడు ఖాళీగా ఉంటారు. వాడే సపోజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి పిల్లలకి, నైట్ చదివించాలని చెప్పుకుంటారు అంటారు కానీ ఫాదర్ ఆఫీస్ నుంచి వచ్చి టీవీ పెట్టుకుంటాడు. వాడికి బిజీ టైంలో వీడు ఫ్రీ టైము, తండ్రి ఫ్రీ టైము, ఈ 2 మ్యాచ్ అవట్లా. వాళ్ళలో రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు చదువు ఎగ్జామ్స్ అంటే వాళ్ళు పక్కన కూర్చొని చదివించేవాళ్ళు తల్లిదండ్రి. రేడియో పెట్టడం కానీ టీవీ పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరి కాళ్లే కావాలా ఇంకో ట్యూషన్ పెడతా అంటారు. కాబట్టి సమ్మర్ క్యాంప్ అనేది మంచి ఆలోచన ఆ సిటీస్లో. కొంతమంది ఏం చేస్తారంటే సరే ఖాళీగా ఉంది కదా ట్యూషన్ పంపిస్తానంటారు. నాకు తెలిసి మటుకు అది అంత మంచి ఇది కాదమ్మా. ఎందుకంటే చదువు అంటే విముఖత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్య వాళ్ళకి ఆడుకునే టైం కదా, హాలిడే టైం, గ్రోయింగ్ ఏజ్, పిల్లలది పెరిగే వయసులో వాళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంటింగ్ జరగాలి, అప్పుడే జరగాలి. జరుగుతుంటే ఏం జరుగుతుందంటే రేపు పొద్దున ఎమోషనల్గా వాళ్ళు సెట్ అవుతారు. ఇప్పుడు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుకున్నాం మనం సెల్ ఫోన్ గురించి, వాటి గురించి. దానికి కారణం ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేక. ఎమోషనల్ బ్యాలెన్స్ ఎందుకు లేదంటే వాళ్ళలో ఉన్న అన్ని ఫ్యాకల్టీస్ని కూడా వాళ్ళు టచ్ చేయాలి. టచ్ చేస్తే అప్పుడు బాగుంటుంది. చదువు అన్నది ఒకటే చదువు అనేటప్పటికి బ్లంట్గా తయారైపోతారు. ఆ ఎమోషన్కి వెంట ఎక్కడ దొరకదు వాళ్ళకి. అనేటప్పటికి చదువు మీద ఒక ఎముకత వచ్చి వాళ్ళు చూడండి డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, అన్నీ అవుతాడు. కానీ రేపు పొద్దున డిగ్రీ కంప్లీట్ చేస్తాడు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు, మెడిసిన్ కంప్లీట్ చేస్తాడు, కానీ అందులో సెటిల్ అవ్వడు. అప్పుడు స్వేచ్ఛ రాగానే నేను సినిమా ఫీల్డ్కి వెళ్తా, క్రికెటర్ని అవుతా, లేకపోతే రెజ్లర్ని అవుతా, లేకపోతే మ్యూజిషియన్ అవుతా అన్నప్పుడు మొదలు పెడతాడు.
ఎందుకని అమ్మ ఇప్పుడు స్వేచ్ఛగా నువ్వు అనుకున్న అమ్మా నాన్న అనుకున్నటువంటి డిగ్రీ చేసేసాను, ఇప్పుడు మీరు నన్ను అడగమాకండి, ఐమ్ రెడీ. మరి ఉద్యోగం అంటే నాకు అది ఇష్టం లేదంట. ఎందుకు జరుగుతుంది ఇది? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇది వాడికి ఎమోషనల్గా వాడు ఏంటి ఎందులో వాడు చూస్తున్నాడు విషయం తల్లిదండ్రులు పట్టించుకోకపోయేటప్పటికీ ప్రాబ్లం. కాబట్టి ఈ సమ్మర్ వెకేషన్ అనేది మంచి అవకాశం తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఈ రకంగా వాడి ప్రణాళిక చేసుకోవాలి ఏమో, ఆ రకంగా అయితే ఉపయోగపడుతుంది. సిటీ ఎలా ఉంది మరి విలేజెస్లో అంటే వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే ఈ పక్కన చెరువులకి కాలువలకి లేదు అంటే ఇంట్లో ఏమైనా మోటార్ సైకిల్ ఉంటే అది వేసుకొని వెళ్ళిపోవడాలు, దగ్గర ఉన్న సిటీకి వెళ్ళిపోయి సినిమా చూసి రావడాలు, ఇట్లా చేస్తూ ఉంటారు. ఏమీ లేకపోతే ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్లు వచ్చాయి, కదలకుండానే ఇంట్లోనే కూర్చొని దాంతో ఏదో ఒకటి చేయడాలు, ఇవి కూడా చేసే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్లో చాలా డేంజర్. ఖాళీ సమయాన్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే పిల్లల్ని, పల్లెటూరులో ఉన్న పిల్లల్ని ఏం చేయాలంటే నాకు తెలిసి వాళ్ళని దగ్గరలో ఉన్న టౌన్కి వారానికి ఒకసారైనా తీసుకెళ్తూ మిగతా వారం అంతా కూడా ట్రేడ్స్ ఉంటాయి విలేజ్లో. హౌ ద విలేజ్ ఇస్ రన్నింగ్ అంటే ఒక గ్రామం ఎలాగ నిర్వహించబడుతోంది అన్న విషయం వాళ్ళకి తెలిసేలాగా. ఒక గ్రామంలో అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు, వాటిని పరిచయం చేయించవచ్చు. ఒకసారి వాడితో పంపించవచ్చు, ఈ కళ్ళు తీసే వాళ్ళతో పంపించవచ్చు, సరదాగా చూసి రండిరా అని చెప్పేసి కొండలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి పంపించవచ్చు. అట్లాగా ఏమి ఏది ఉంటే చేపలు పట్టే వాళ్ళ దగ్గర తీసి పంపించవచ్చు. దగ్గర ఎంజాయ్ వాళ్ళకి కూడా చేతికి ఇచ్చి ఒక చేప పట్టరా అంటే పడతారు. ఇలాంటి పల్లెటూరులో సమ్మర్ క్యాంప్స్ ఇలాంటివి కూడా పెట్టినట్లయితే పల్లెటూరులో కూడా పెట్టవచ్చు. ఏదైతే స్కూల్స్ బంద్ ఉంటాయో ఆ స్కూల్ వాళ్ళే దాన్ని నిర్వహిస్తే ఏమవుతుందంటే, లేకపోతే వేరే వాలంటీర్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి, వాళ్ళకి అప్పచెప్పినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళకి చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా స్వేచ్ఛగా విహరించి ఎక్కువ యాక్సిడెంట్స్కి ఇదవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ లేక వాళ్ళలో ఉన్న ఎనర్జీస్ ఎలా బయటకు వెళ్ళాలి. అందుకని ఏం చేయాలంటే పల్లెటూరులోనే అనుకోండి ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉండాలి, చాలా ఉంటాయి. ఫుట్బాల్ కోచ్ని పెట్టి ఫుట్బాల్ని ఇంప్రూవ్ చేయొచ్చు, కొన్ని స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. లేదు అంటే మ్యూజిక్ లాంటి కష్టం అనుకోండి పల్లెటూరులో, అవుట్డోర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి చేయొచ్చు. లేదా చెట్లు ఎక్కడో నేర్పించవచ్చు. చెట్లు ఎక్కడో వెరీ గుడ్ హాబీ, అంటే విత్ ఆల్ ప్రికాషన్స్. ఏదో ఊరిని ఎక్కితే కింద పడితే డేంజర్, వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా పెట్టి చేయొచ్చు ఉంటుంది. లేకపోతే సైక్లింగ్ పెట్టి సైక్లింగ్ రేస్ పెట్టచ్చు. వాళ్ళ ఎనర్జీ బయటికి రావాలి, గుర్తింపు కూడా రావాలంటే సైక్లింగ్ రేస్. ఎడ్ల పోటీలు పెడుతున్నారు కదమ్మా పల్లెటూళ్ళలో, అవి గ్యాంబ్లింగ్ వెళ్ళిపోతున్నాయి. అవన్నీ కూడా ఏంటంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఒక ఎద్దు మీదో ఆవు మీదో మొత్తం దేని మీద వేసేసి ఇది ముందు వస్తే దానికి డబ్బులు వస్తాయని అది అలవాటు చేయకూడదు పిల్లలకి. వాళ్ళే అందులో రేస్లో ఉండేలాగా సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేలాగా వాళ్ళకి మళ్ళీ గుర్తింపు వచ్చే ఒక ప్రైజ్ వచ్చేలా ఉంటే వాళ్ళు ప్రతి సమ్మర్ కోసం వెయిట్ చేస్తుంటారు. మళ్ళీ సమ్మర్ వెకేషన్ ఎప్పుడు వస్తుందా, అందులో మళ్ళీ నేను గుర్తింపు ఎట్లా ఉండాలా అని కూడా అనుకుంటారు. ఒక డ్రామాస్ అలవాటు చేయించవచ్చు, లేదా ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ లాగా విలేజెస్లో నేర్పించవచ్చు వాళ్ళకి. చాలా అవెన్యూస్ ఉన్నాయి వాళ్ళ రేపు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులకి నాలెడ్జ్ లేదు, ఆ తల్లిదండ్రులు కూడానేమో అంత పట్టించుకునేటువంటి ఎమోషన్ వాళ్ళకి లేకుండా అయిపోయింది. దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్. అంటే వర్క్ ప్రెజర్స్ కూడా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అది సిటీస్లో, విలేజెస్లో అంత ఉండవు. సో చూసారు కదా అండి, సమ్మర్ క్యాంపు ఎలా యూజ్ చేసుకోవాలి, అది కూడా మెయిన్గా చిన్న పిల్లలకి చాలా